Vega Jewelers Luxury Bridal Jewelry Exhibition Sale first and second November, the Residency Towers at Coimbatore. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విపరీతమైనటువంటి వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈదురుగాలులు కూడా రాబోయే 2-3 రోజుల్లో ఉన్నాయంటున్నారు. అలాగే ఇప్పటికే ఏపీలో అయితే స్కూల్స్ కూడా హాలిడేస్ ఇచ్చినటువంటి పరిస్థితి. మరిన్ని వివరాలు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సార్ ఏంటి పరిస్థితి? మనకైతే ఈ రోజు ఎండగానే ఉంది. 2 రాష్ట్రాల్లో వర్షాలు అన్నారు కానీ మనకి పర్వాలేదు. బట్ ఏపీలో వచ్చేసరికి విపరీతంగా వర్షాలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. స్కూల్స్ కూడా హాలిడేస్ ఇచ్చారు. అక్కడ ఏంటి సార్, ఎప్పటికీ తీరాన్ని తాకుతుంది బలపడినటువంటి వాయుగుండం, ఎప్పటికీ తీరాన్ని తాకి వర్షాలు తగ్గే అవకాశం ఉంది. నిన్న ఉదయానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం తర్వాత వాయు దిశలో ప్రయాణం చేసి నిన్న రాత్రి అరౌండ్ 11:30కి అది తుఫాన్ గా మారిందండి. తుఫాన్ గా మారి తర్వాత దానికి పేరు పెట్టడం జరుగుతుంది. మోంథా అని ప్రస్తుతం దానికి పేరు పెట్టడం, మోంథా అని పేరు పెట్టడం జరిగింది. ఈ మోంథా తుఫాను ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి ఈ రోజు ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకుంది. అంటే డిస్టెంట్ వైజ్ చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు చెన్నైకి ఆగ్నేయంగా సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో ఒక 570 కిలోమీటర్స్, కాకినాడకి సౌత్ ఈస్టర్లీ డైరెక్షన్ లో ఒక 520 కిలోమీటర్స్, అలాగే మన విశాఖపట్నానికి సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అంటే ఆగ్నేయ దిశలో విశాఖపట్నానికి 600 కిలోమీటర్ల దూరంలో ఈ రోజు ఉదయం 8:30కి కేంద్రీకృతమై ఉంది. ఇది రాగల 24 గంటల్లో ఇలా నార్త్ వెస్ట్ వర్డ్స్ అంటే వాయువ్య దిశలో ప్రయాణం చేసి కోస్ట్ కు దగ్గరగా రావడం జరుగుతుంది. వచ్చే క్రమంలో ఇది ఇంకా సముద్రంలో ఇంకా 500 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఇంకా బలపడే అవకాశం ఉంది. రేపు ఉదయానికి ఇది తీవ్ర తుఫాన్ గా బలపడుతుంది. తీవ్ర తుఫాన్ గా బలపడిన తర్వాత ఇంచుమించు రేపు సాయంత్రము రాత్రి సమయంలో మనకి కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఇంచుమించు ఒక మచిలీపట్నానికి కళింగపట్నానికి మధ్యలో ఇంచుమించు కాకినాడకి సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీవ్ర తుఫాన్ గా తీరం దాటే అవకాశం ఉందండి రేపు రాత్రికి. ఆ టైంలో ఏపీతో పాటు హైదరాబాద్ అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు పడే అవకాశం ఉంటుందా సార్? ఏపీలోనే ఎక్కువగా పడుతుందా? మనకి ఈ రోజు సాయంత్రం నుంచి కూడా ఇప్పుడు దీనికి ఇది కోస్ట్ కి దగ్గరగా వచ్చిన దగ్గర నుంచి ఈ అవుటర్ బ్యాండ్స్ అనేవి ఉంటాయి సైక్లోన్ కి. అంటే అవి డయామీటర్ వచ్చి మనకి అరౌండ్ 300 కిలోమీటర్ల డయామీటర్ వరకు ఉంటాయి. సో ఇంకా 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే మనకి తెలంగాణకి చూసుకున్నట్టయితే మోర్ దాన్ 650 కిలోమీటర్స్ దూరంలో ఇప్పుడు ఉంది కాబట్టి మనకి ఇంకా ఎండగా వస్తుంది. ఆల్రెడీ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ లో క్లౌడ్ బ్యాండ్స్ ప్రవేశిస్తున్నాయి. సో మనకి కూడా రాత్రి ఇవి ఏంటంటే అవుటర్ బ్యాండ్స్ అనేవి తెరలుగా వస్తాయి. వచ్చినప్పుడు మనకి ఒక స్పెల్ రావడము, మళ్ళీ బ్రేక్ ఇయడము, మళ్ళీ ఇంకో తెర రావడము ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో మనకి మెయిన్ గా రేపు ఆఫ్టర్నూన్ నుంచి ఎక్కువగా మనకి తెలంగాణ మీదకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రికి ఏపీ మీద, ఈ రోజు రాత్రి నుంచి ఏపీలో వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఈ రేపు రాత్రికి ఏపీలో చాలా ఎక్కువ ఉంటాయి. మనకి కూడా తీరాన్ని దాటిన తర్వాత తెలంగాణకు ఆనుకుని ముందుకు వెళ్ళిపోతుంది కాబట్టి ముఖ్యంగా ఈశాన్య తెలంగాణలోని జిల్లాలు అలాగే దక్షిణ తెలంగాణలోని జిల్లాలకి మనకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందండి. భారీ వర్షాలైనా సార్ ఈదురుగాలులు కూడా ఉన్నాయా? ఈదురుగాలులు ఉంటాయండి. ఎందుకంటే ఇది తీవ్ర తుఫాన్ గా తీరాన్ని దాటుతుంది. అంటే తీరం దాటే సమయానికి విండ్ స్పీడ్ వచ్చి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉంటాయి. సో ఆంధ్రాలో ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది అది ఈ తీరాన్ని దాటే జిల్లాల్లో. తర్వాత మనం ఒక స్టేట్ దాటుకుని మన దగ్గరికి వచ్చేటప్పటికి ఇంచుమించు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగం వరకు ఈదురుగాలు ఉండే అవకాశం ఉంది. సో మనకి ఈశాన్య జిల్లాల్లో ఈ వర్షంతో పాటు ఈదురుగాలు 40 నుంచి 50 కిలోమీటర్లు, 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కొన్ని జిల్లాల్లో అంటే ముఖ్యంగా జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మము, పెద్దపల్లి ఈ ప్రాంతాల్లో, మహబూబాబాద్ ఈ ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన వర్షాలు రేపు రాత్రి నుంచి ఎల్లుండి తెల్లవారుజాము వరకు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో రేపు మనం ముఖ్యంగా జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. ఈ జిల్లాల్లో ఒక 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు రెయిన్ ఫాల్ పడే అవకాశం ఉంది. అలాగే 40 నుంచి 50 కిలోమీటర్స్ వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. మిగిలిన మన కింద దక్షిణంలో ఉన్నటువంటి సూర్యాపేట, నల్గొండ, ఇటు జనగాము, అలాగే వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు ఈ ప్రాంతం అంతా కూడా మనం ఎల్లో అలర్ట్ పెట్టాము. ఒక 12 సెంటీమీటర్ల వరకు రెయిన్ ఫాల్,
30 to 40 కిలోమీటర్స్ వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఇది రేపటి పరిస్థితి అండి. ఈ మోందా తుఫాను మొత్తానికి ఇంకొక 2-3 రోజుల్లో క్లియర్ అయిపోద్దా సార్? ఎల్లుండికి మనకి తెలంగాణని దాటి ముందుకెళ్ళిపోయి మధ్యప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది. సో ఎల్లుండి కూడా మనకి నార్త్ తెలంగాణలో ఆదిలాబాద్, కుమరం భీం, మంచిర్యాల ఆ ప్రాంతంలో కొంచెం అతి భారీ వర్షాలు 12 నుంచి 19 సెంటీమీటర్స్ వరకు ఈదురుగాలు కొనసాగే అవకాశం ఉంది. నెక్స్ట్ డే నుంచి ఏపీలో రేపు ఎల్లుండి రాత్రికి అక్కడ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. తర్వాత మనకి కొంచెం ఉంటుంది, మన నుంచి ముందుకు వెళ్ళిపోతుంది. ఏపీలో మెయిన్ గా రేపు మధ్యాహ్నం నుంచి ఎల్లుండి సాయంత్రం వరకు ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. మనకి ఎల్లుండి సాయంత్రము తర్వాత రోజు కూడా కొద్దిగా మనకి ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత గ్రాడ్యువల్ గా మనకి 4వ రోజు నుంచి ఇంకా పెద్దగా సిస్టమ్స్ ఏమీ లేవు మనకి. ఇంకా మా ప్లెయిన్ వెదర్, క్లియర్ స్కైస్, గ్రాడ్యువల్ గా నైట్ టెంపరేచర్స్ తగ్గడము, చలి వాతావరణం ప్రవేశించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.